శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవాది నారాయణరావు శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అన్నీ. అంతేకాకుండా చాలామందికి వివాహాలు కావట్లేదనో, గృహప్రవేశాలు ముహూర్తాలు కానీ, లేదా ఫారిన్ వెళ్ళడము ఉంటాయి కదా, ఉన్నాయా లేదా, అనేక రకాల అంశాలని జాతకంలో కూడా పరిశీలించవచ్చు. కొంతమందికి చిల్డ్రన్ లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు, ఇవన్నీ మనం చెప్పచ్చండి. ఫారిన్లో కూడా చాలామంది చెప్తుంటాము. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా షూట్స్లు ఎక్కడైనా ఉంటే మీరు మీ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 16th March 2026 నుండి 31st March 2026 15 days, ఈ 15 రోజులు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మీ రాశిలోనే గురుడు ఉండడం వలన ధైర్యంగా ఉండడము, అలాగే జ్ఞానాన్ని కలిగి ఉండడము, జ్ఞానాభివృద్ధి, జ్ఞాన సంపద అంటారు సరే, వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అంటే జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటారు, అంటే ఇంటెలిజెంట్గా ఉంటారు. అందుకే మ్యాథమెటిషియన్స్గా, సినిమా రంగంలో ఉన్నవారుగా మీరు ఉంటారు. అంతేకాదండి, గురుడు మీ రాశిలో ఉండడం వల్ల, లగ్నం కాదు కానీ రాశిలో ఉండడం వల్ల ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా అంటే కుటుంబ పరంగా ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా బంధువులు అంటే ఎక్కువ ఇష్టపడతారు మీరు, బంధు ప్రీతి ఎక్కువ. అనర్గళంగా మాట్లాడే శక్తి, అలాగే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చక్కటి ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. అంతేకాకుండా మీ రవి కూడా దశమంలో ఉన్నాడు, 3rd house లో లాభంలో ఉన్నాడు. ఉద్యోగ రీత్యా అంటే జాబ్ రీత్యా మీరు ప్రయాణాలు చేస్తారు, జాబ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. మీ తోబుట్టువులని, మీ చెల్లెల్ని కలుస్తూ ఉంటారండి. తోబుట్టువులని చెల్లెలు కూడా కలుస్తూ ఉంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు అద్భుతం, మీ జ్ఞాన సంపద పెరుగుతుందండి. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది, ధైర్యంగా ఉంటారు, మీ పక్కన వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. మీ చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయండి. చదువు అనేది ముందుకు సాగదు శనీశ్వరుడి దృష్టి వల్ల. 4th house లార్డ్ బుధుడు నడుచుతారా, భాగ్యంలో ఉన్నాడు. అంటే చదువు రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫారిన్ కంట్రీస్, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీ చదువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ధనం కూడా సమకూరుతుంది. గొప్ప అదృష్టం. వాహనాలు కొనుక్కునే వారికి, గృహ సౌఖ్యం కొనుక్కునే వారికి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. మీ తల్లిగారికి కూడా బాగుంటుంది. ఏదైనా మీ సంతానమే మీకు రక్ష. మీ అబ్బాయిలు ఉంటారు సరా, అబ్బాయిలు చాలా చాలా అద్భుతంగా మీరు రాణిస్తారండి. అలాగే పుత్ర సంతానం యోగ్యత బాగుంది. మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే జనాల్లో మీకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. జనం మీద ఎక్కువ ప్రజాదరణ అంటారు దాన్ని, ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. సినిమా రంగంలో కూడా సాహిత్య నృత్య కళాకారులకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సంగీతంలో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సంగీతం వారి వరకంటే నృత్య కళాకారులకి, పాటలు రాస్తారు సరే వాళ్ళకి చాలా అద్భుతమైన కాలము. ముఖ్యంగా ఎంతో కాలంగా పొలిటికల్ రంగంలో ఉన్న పదవుల కోసం వెయిట్ చేసే వారికి బాగుంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తారు మీరు, చాలా మంచి అద్భుతం. ఎందుకంటే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్యము, అంతేకాకుండా వాళ్ళ కలయిక, భార్య కొత్తగా పెళ్ళి అవ్వడము, అంటే వివాహ వేడుకలు జరగడము, శుభకార్యాలు జరగడము, ధర్మకార్యాలు జరగడము, అదృష్ట 7వ స్థానం అని ఏమంటాం, కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని ఖచ్చితంగా చెప్తుంటాం. అది మీకు బాగా ఉంది, బ్యూటిఫుల్ అండి. ఇంకా భాగ్య రాజ్యస్థానాలు పర్ఫెక్ట్ గా బాగున్నాయి. అత్యంత రాజకారకుడు శుక్రుడు కూడా మీకు లాభంలో ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్ అండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన రాహు, స్పోర్ట్స్ రంగంలో మీరు బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి. స్పోర్ట్స్ ఆడడం కోసము మీరు ఫారిన్ వెళ్తారు. అలాగే కొంతమంది కంప్యూటర్స్ సంబంధించిన విద్య ఉంటుంది సరే, ఇంజనీరింగ్ విద్య, దానికోసము కూడా మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కుజ బుధుడు కాంబినేషను ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్స్ అంటారు.
అలాగే కుజ బుధుల కాంబినేషన్ డాక్టర్స్, కుజ బుధ రాహుల్ కూడా ఉన్నారు కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి కూడా విదేశాలు వెళ్ళడానికి భాగ్యస్థానం పర్ఫెక్ట్ గా కుదిరింది. అంతేకాదండి, మీరు సినిమా షూటింగ్లు ఇచ్చే బుధ రాహుల్ సినిమా సంబంధించిన వాళ్ళు కదా, సినిమాలు కానీ టెలివిజన్ రంగంలో ఉన్న వారు కానీ మంచి కళారంగంలో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకోవడము, విష్ణువు యొక్క దర్శనాలు, వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఉంటాయండి. దశమ స్థానంలో శని, దశమ స్థానంలో రవి, శుక్రుడు 25 వరకు ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. అత్యంత రాజయోగకారకుడైన శుక్రుడు 25వ తారీఖు వరకు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. అంటే శని శుక్రుల కాంబినేషన్ వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి, గెలుస్తారు. అదే కదండి, మీ రాజకీయ రంగంలోనే కాదు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు కదా, కంటకశని అంటాం మనం. శని దశమంలో ఉంటే కంటకశని అంటే కష్టాలు పెట్టి చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, అయినా సక్సెస్ చేస్తాడు రవి. దశమలో రవి ఉన్నాడంటే ఉన్న ఊరు నుంచి దూరంగా పంపిస్తాడు. దశమలో శని ఉన్నాడంటే ఉన్న ఊరు నుంచి మీకు ఉద్యోగ రీత్యా దూరంగా పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. గంగాస్థానం చేస్తాడు శని, దశమంలో శని గంగాస్థానం, దశమంలో రవి గంగాస్థానం. ఖచ్చితంగా మిథున రాశి వారు గంగాస్థానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీ జాతకాలు అయితే చూసుకోండి. వ్యవసాయ రంగం, వ్యవసాయదారులు కూడా మంచి అభివృద్ధిగా ఉంటుందండి. దశమంలో రవిశలు ఉన్నారంటే గ్రామానికి అధికారిగా ఉంటారు, అంటే ఐఏఎస్ ఆఫీసర్ గాను, లేకపోతే మీరు పొలిటికల్ రంగంలో ఉంటే పొలిటికల్ రంగంలో పదవులు రావడము ఉండి తీరుతుంది. ఎవరికైతే దశమంలో ఉంటాడో వాళ్ళు ఉన్న భూమిని వదిలి దూర ప్రాంతాలలో విదేశాల్లో జీవనం గడుపుతారు. అంటే విదేశాల్లో మీకు బహుశా ఉద్యోగం వచ్చి ఉద్యోగం ఇచ్చి విదేశాలు వెళ్ళిపోతారు. అది ఖచ్చితం. నేను చెప్పేది కదండి, శాస్త్రం చెప్తుంటే నేను చెప్తున్నా అంతే. సరే, అది ఒక పక్క పెడదామండి, ఇంకా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా ఉంది. శుక్రుడు లాభంలో ఉన్నాడు, రాజయోగకారకుడు. 26th మార్చి నుంచి కూడా చక్కగా శుక్రుడు బాగున్నాడు కాబట్టి వస్త్రాలు, ఆభరణాలు, వాహన సౌఖ్యము, అలాగే మంచి మంచి అందంగా కనపడము లాభంలో ఉన్నాడు. కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి, ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా ఆడిటర్స్ గా కూడా సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 27వ తారీఖుని శ్రీరామనవమి కూడా ఉందండి. అంతేకాకుండా 19వ తారీఖుని మనం ఉగాది సంవత్సరాది పండుగ కూడా చేసుకుంటున్నాము ఆనందోత్సవాలతోటి. మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి నాడు అంటే 12 రాసుల వారు చేయదగ్గ అంశం ఏంటంటే, శ్రీరామనవమి నాడు కళ్యాణం, శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించడం వలన ప్రతి వారికి కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంటే కళ్యాణప్రదంగా మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అంతేకాదండి, పానకము, వడపప్పు కూడా మనం నైవేద్యం పెడతాము. అలా పెట్టడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారని, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా సమసిపోయి కలుస్తారని కూడా, యాక్చువల్గా సీతారాముల్లాగా ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేస్తాం. అంతేకాదండి, ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి ఎప్పుడు జలదానం చేయాలి, ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల సకల పుణ్యాలు మనకు వస్తాయి. అంతేకాకుండా గతించిన వారికి, పెద్దలకి, వాళ్ళకు కూడా చాలా మంచిది జలదానము. అంటే మంచినీళ్లు దానం అనేది ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది. ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. మంచినీళ్లు దానము, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడు పిలిచి ఇవ్వడము, అలాగే మంచినీళ్ళు అనేవి అంటే మంచినీళ్ళు అంటే వాటర్, కూల్ వాటర్ మరీ మంచిది, కనిపించే ప్రతివారికి ఇవ్వడము. మంచినీళ్ళు దానం సర్వోత్తమమైన దానంలో మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా మనకి శనీశ్వరుడు వలన, అలాగే రావుకేతుల వలన కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. శనీశ్వరు యొక్క దోషం వలన కూడా మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, శ్రీరామచంద్రుని కలవడం వల్ల కూడా ఈ శనీశ్వరుల దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రావుకేతులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము కాళహస్తిలో అమ్మవారికి దర్శించుకోవడము, రావుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారిని దర్శించుకోవడం వలన కూడా చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఈ నెల స్టార్టింగ్లోనే శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం 27వ తారీఖు శుక్రవారం మార్చి మనం ఈ శ్రీరామచంద్ర నవమి పండగ చేసుకోవడం వల్ల సకల శుభాలు అందరికీ కలిగి తీరుతాయి. ఈ నెల మొత్తం అంటే 16వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పక్షఫలాల్లో ఫస్ట్ పాయింట్ అంటే మాస శివరాత్రి పూట శివునికి అభిషేకాలు చేయించడము, మారేడు దళాలతోటి పూజ చేయించడము, విభూతితోటి పూజ చేయించడం వలన
ఐశ్వర్యం వస్తుందని అనుకుంటుంటాం అంటాం. పెద్దలు గురుగారు కూడా చెప్తున్నారు మనకి. సో విభూతోటి సోమవారికి అభిషేకం చేయించడము, అలాగే పంచామృతాలతోటి, అలాగే మనం బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళే చేస్తుంటారు. అంతేకాకుండా ప్రదోష కాలం అని ఉంటుంది, అదే రోజు సాయంత్రం పూట. ఆ రోజు సాయంత్రం పూట కనుక శివుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, 12 రాసుల వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఈ 19వ తారీఖు కూడా నూతన సంవత్సర ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజుని పంచాంగ శ్రవణం వినడం అత్యుత్తమైనటువంటి విశేషం. ప్రతి వారు కూడా పంచాంగ శ్రవణాలు వినాలి. అంటే మనకి రాజు ఎవరు, మంత్రి ఎవరు, వర్షాలు ఎలా పడతాయి మీకు తెలియదు ఏముంది. శ్రవణం చేయడం వలన మనం మన ఇంటిలో ఆ సంవత్సరం అంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి అంటే ఆ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని, మంచిగా చేకూరుతుందని, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా, సినిమా రంగం కానీ లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ, విద్యా సంస్థలు విద్యల కోసం ఉన్నవారికి కానీ, అలాగే ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా సరే ఈ శ్రీరామచంద్రుణ్ణి పూజలు చేయడము, అలాగే నూతన సంవత్సరంలో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం ఉండము, ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.